సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే 2 పార్ట్స్గా వస్తుంది. ఇంకా ఎవరైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ వీడియో మొత్తం నేనే షూట్ చేసిన, నేనే ఎడిటింగ్ చేసిన. ఫస్ట్ టైం డాడీ హెల్ప్ లేకుండా. సో ఎట్లా ఉంది, ఎడిటింగ్ బాగుందా, వీడియో షూటింగ్ బాగుందా అనేది కామెంట్ చేయండి. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, అండ్ అందరు ఎలా ఉన్నారు? కొంచెం వీడియోస్ గ్యాప్ వచ్చాయి కదా, కొంచెం టైం లేకుండే. సో అందుకే వీడియోస్ అన్ని లేట్ అవుతున్నాయి. సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వస్తాయి. అండ్ వీడియో చూసే ముందర అయితే లైక్ చేయండి. మేము ఇందాకైతే స్కూల్ నుంచి వచ్చి ఫ్రెష్ అయ్యాము. ఇదిగోండి, అక్షయ్ కూడా వచ్చింది. ఫ్రెష్ అయినావా? అక్షయ్కి ఎగ్జామ్స్ ఉన్నాయంట. పెద్ద సమస్య వచ్చి పడింది. ఏం ఎగ్జామ్స్? క్రాష్ ఎగ్జామ్సా? ఫ్రైడే నుంచి. వాళ్ళకి 18 నుంచి ఏమో క్రాష్ ఎగ్జామ్స్ ఉన్నాయంట. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అమ్మా కాఫీ పెడతావా లేకుంటే తీసుకొద్దా బయట నుంచి? తీసుకురా డాడీ, అదే బాగుంటుంది. వీళ్ళకైతే ఓపిక లేదంట, అయితే ఇంకా కాఫీ అయితే బయట నుంచి అయితే తీసుకొస్తా ఈ రోజుకి. రేపు నుంచి పెట్టాలి ఇంట్లోనే. ఓకేనా? మళ్ళీ ఒక 5 minutesలో జాయిన్ అవుతా ఫ్రెండ్స్. వీళ్ళకైతే కాఫీ తీసుకొస్తా. ఓకే అండి. నా టెడ్డీ బేర్ ఎట్లా అయిపోయిందో. ఫస్ట్ తెచ్చినప్పుడు బాగానే ఉండేది. అయితే చూడండి, ఇదైతే అయినా ఇప్పటికి నేను దాన్ని వదలను. పడుకునేటప్పుడు మాత్రం పట్టుకొనే పడుకుంటా. చూడండి, ఇంకోండి ఈడ పోయింది, ఇంకేనో పోయింది. ఈడ చౌకాడ ఈడ పోయింది, మొత్తం పోయింది. అయినా దీన్ని ఇట్లా చేసుకొని అయినా పడుకుంటా పట్టుకొని. ఇది లేకపోతే నిద్ర రాదు. యాక్చువల్లీ ఇది అక్షయ్ బర్త్డేకి వస్తే నేను ఆక్యుపై చేసిన దీన్ని. నైట్ పక్కలో పెట్టుకుంటుంది, పొద్దున్న చూసే వరకు మంచం కింద ఉంటుంది. కింద వచ్చి వాడి ఉంటుంది. నైట్ అయితే నా పక్కలో ఉంటుంది. ఈ శానిటైజర్ అయితే ఎక్స్పైర్ డేట్ అయిపోయింది కదా. అంతగానం వయసు ఒకతే వాడింది. ఇంట్లో ఈ హాఫ్ ఉంది కదా కోవిడ్లో, ఈ హాఫ్ మొత్తం నేనే వాడినా. ఇంకా అంతే ఉంది, ఇంట్లో ఎవ్వరు వాడలేదు కదా. ఇది నా చిన్ని బుజ్జి టెడ్డీ బేర్. ఈ బ్లాక్ బోర్డ్ అసలు ఈ వైట్ బోర్డ్ మీద రాయట్లేదు. మేము ఇప్పుడు బిజీగా అయిపోయినాం. నేను రాస్తా. ఏం రాస్తాం? నా టెడ్డీ బేర్ ఏం రాస్తాను? అక్షయ. అదేం ఖర్చులో రాయి, మీ మేడం నేర్పించింది అన్నావు. దాంట్లోనే రాస్తాను. అబ్బో, ఇది అక్షయ. జీ ఎట్లుంటుంది తెలుసా? తెలీదు. ఇట్లుంటుంది. అబ్బో, ఇట్లుంటుంది. అది స్మాల్ జీ, అది క్యాపిటల్ జీ. ఏమైంది? డాడీ అప్పుడే వచ్చిండు. ఎవరే? పైన అంకుల్ వాళ్ళ అనుకుంటా. నేను అదే చూస్తున్నా, డాడీ కాఫీ తేయడానికి వెళ్ళిండు, అప్పుడే వచ్చింది ఏందబ్బా అని. అక్షయ్, నీ బొమ్మ దింపాలా? ఇక్కడ ఏం కాదు, ఒకసారి నేను అక్షయ్ బొమ్మ దింపుతా చూడండి. ఏదది? అరే కళ్ళు బయటికి వచ్చినాయి, ఏం కాదులే. ఇది ముక్కు. ఇది అక్షయ. ఆగు, అక్షయ. హౌ ఇస్ ఇట్? సేమ్ డిట్టు డిట్ అట్లే ఉంది. ఇటు పక్కన నిలబడి ఒక్క నిమిషం చూడండి. ఈ అక్షయ్ సేమ్ ఉంది. సో ఫ్రెండ్స్, డాడీ అయితే ఇప్పుడు కాఫీ తెచ్చిండు. యాక్చువల్ అయితే డైలీ అయితే ఇంట్లోనే పెడతారు, కాకపోతే స్కూల్ నుంచి ఈరోజు లేట్గా వచ్చిండ్రు. లేట్గా రావడం వల్ల అలసిపోయినట్లు అనిపించింది. మళ్ళీ ఎందుకు వీళ్ళకి పని పెట్టడం ఇద్దరికి అని చెప్పేసి ఇంకా నేనే బయట నుంచి తీసుకొచ్చిన ఈరోజు. రెగ్యులర్గా అయితే తీసుకురాండి బయట నుంచి, ఎప్పుడో ఒకసారి. అక్షయ్కి నేర్పిస్తా డాడీ. ఇప్పుడు నేను 10th కదా, మొత్తం ఆమెనే చేస్తుంది. కానీ ఈ మధ్య అక్షయ్ ఫుల్ వర్క్ అవుతుంది. పాపం వయసు 10th క్లాస్కి వెళ్ళిపోయింది. అక్షయ్ ఫుల్ వర్క్ చేస్తుంది. అది కాక వాళ్ళ మమ్మీకి కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంకా వర్క్ ఎక్కువైంది. నాకు ఒక ఫ్యాన్ పెట్టాలి చిన్నగా, సౌండ్ వస్తే. ఇది చిన్న పెడితే అసలు గాలి కూడా రాదు ఈ ఫ్యాన్.
అది ఎట్లా తిరుగుతుంది స్లో మోషన్లో. నాకు 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 అయితే తెచ్చిండు, వీళ్ళు ఆల్రెడీ తాగేస్తుర్రు. జాగ్రత్త మీనేసుకున్నా. వేడిగా ఉంది. బాగుంది కానీ మీరు షుగర్ తక్కువ వేస్తారు కదా. ఇంకా తక్కువ ఇస్తారు. కాలుతుందా? ఆల్మోస్ట్ అయితే ఒక 1 వీక్ అవుతుంది వీడియోస్ పెట్టక. ఎందుకంటే చెప్పాను కదా గాయత్రికి వైట్ జాంటీస్ అయినాయని చెప్పేసి. ఆ వైట్ జాంటీస్ అంటే కరెక్ట్ 1 వీక్ అవుతుంది. ఫుడ్ అట్లయితే అసలు తినట్లేదు, బాగా వీక్ అయిపోయింది. కాబట్టి ఇంకా నేను ఎక్కువ టైం అయితే గాయత్రి షాప్ ద్వారా ఉంటున్నా. ఎందుకంటే తనకు స్టామినా అనేది సరిపోవట్లేదు. కాబట్టి నాకు డయాలసిస్ ఉన్నప్పుడు డయాలసిస్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ నుంచి షాప్ మీద కూర్చోవడం. ఇంకా డయాలసిస్ లేని రోజు అయితే మార్నింగ్ 8:30కే షాప్కి వెళ్ళిపోతున్నాను. దానివల్ల అయితే వీడియోస్ తీయడానికి ఇబ్బంది అయింది. అందుకని చెప్పేసి 1 వీక్ నుంచి అయితే వీడియోస్ రాలేదు. ఇప్పుడైతే మళ్ళీ రెగ్యులర్గా ఇప్పటి నుంచి వీడియోస్ అయితే వస్తాయి. కాకపోతే గాయత్రి కొంచెం ఫుడ్ తినట్లేదు, అదే బాధ. మొత్తం కారం పొడితోనే తినాలి కదా. తను రెగ్యులర్గానే ఫుడ్ సరిగా తినదు. దాంతో ఇప్పుడు వైట్ జాంటీస్ కావడం వల్ల ఇంకా ఫుడ్ అస్సలు తీసుకోవట్లేదు, బాగా వీక్ అయిపోయింది. మొన్న అయితే మెడిసిన్ వాడబట్టి ఆల్మోస్ట్ 5 days అవుతుంది. మొన్న అయితే చెక్ చేయించిన, బ్లడ్ టెస్ట్ చేయించిన, కొంచెం తగ్గింది, రిజల్ట్ బాగానే ఉంది, కొంచెం తగ్గింది. ఇంకా కొంచెం స్ట్రిక్ట్గా ఒక 1 వీక్ అట్లా స్ట్రిక్ట్ చేస్తే అయిపోతుంది. కానీ ఇంకా గాయత్రి పైన డిపెండ్ అయి ఉంది. కానీ ఫుడ్ తినట్లేదు. ఫుడ్ తినకపోవడం వల్ల ఇంకా వీక్ అయిపోతుంది. అయిపోయిందా? అందుకే ఫ్రెండ్స్ వీడియోస్ అయితే లేట్ అయినాయి. ఇక మీద అయితే మళ్ళీ రెగ్యులర్గా వస్తాయి. ఐషు వాళ్ళు రెగ్యులర్గా బ్లాగ్స్ చేస్తుంటారు, నేను ఇలా చేస్తుంటాను. అక్షయ్ ఎంతవరకు వచ్చింది కాఫీ? అయిపోయింది. అందులో కావచ్చురమ్మా అక్షయ్కు వయసుకు పోయి నాకు ఇస్తే ఎంగిల్ అవుతుంది. నాకంటే కవర్ నిజంగానే నాకు ఇస్తుంది వయసు. అక్షయ ఎట్లా జరిగిందమ్మా రేపు స్కూల్? రెగ్యులర్ లాగానే జరిగిందా? వచ్చినావారా? పా బట్టలు తీపా పోయి. ఓ కాదు పా తీపో పీకు పా తీపో బట్టలు. మమ్మీ వస్తే తిడుతుంది ఇంకా. అవన్నీ ఉతికినేటివి. నేను సండే రోజు అన్నీ నేనే ఉతికినా. చాలు కానీ తీ. నువ్వు ఫేవరెట్ పోయినావు. సరే కానీ తీయమ్మా, తీయ బట్టలు. మా తమ్ముడు ఇప్పుడు వచ్చి ఫేస్ వాష్ చేసుకుంటాడు. మా యూనిక్యూ చైర్ చూస్తారా? దీనికి 3 కాళ్ళే ఉంటాయన్నమాట. ఎవరైనా వచ్చి కూర్చుంటే పడతారు. అవతలకేడికాయ ఇవి కూడా తీసుకో ఇంకా బయట ఉన్నాయి. తీసుకో పట్. ఏంటిది మాకేంటిది అంటున్నాను. నువ్వైతే మనిషివి కావనుకుంటున్నా. తీసుకోపో. ఎందుకున్నావు? బుద్ధి లేదు, తెలివి లేదు. వస్తుందా? మడితే చెయ్యి. వాడు వెయ్యి వేయడం కాదు. మా తమ్ముడు మేకప్ వేసుకుంటుండు దొంగ. వేసుకో. వీడేదో ఆడపిల్ల కాదు, వీడు ఆడపిల్లలకు ఫెరం లవ్లీ పెట్టుకుంటాడు. తీసుకున్నావు నాకు పౌడర్ వేసిండు వేస్ట్ కాడు. ఫెయిర్ అండ్ లవ్లీ